హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, తక్కువగా వర్షాలు నమోదయ్యే జిల్లాలేంటి, ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే హైదరాబాద్ నగర ప్రాంతంలో మార్చి 25, 26 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, బోడుప్పల్, హస్తినాపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా, ఇక వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. భారీ ఉరుములు మెరుపులతో కూడి ఉంటాయని, దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కొండాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మార్చి 26 వరకు కూడా భారీ వర్షపాతం ఉంటుంది. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వరంగల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో అత్యధికంగా వడగండ్లతో కూడినటువంటి వర్షపాతం నమోదు కానుంది. మార్చి 27 తారీఖుల వరకు కూడా ఈ జిల్లాలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. భారీ వర్షాలు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉండే అవకాశం లేదు, కానీ తేలికపాటి జల్లులుంటాయి. రాయలసీమలో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.